సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ను చూడ్డానికి వరంగల్కు చెందిన 2 కుటుంబాలు వెళ్లారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు 2 పిల్లలు రిజర్వాయర్లో పడిపోయారు. మృతులు యువతి మిరాజ్, అబ్బాస్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయక సాగర్ లో విహారయాత్రకు వచ్చిన 2 కుటుంబాలు, ఆ 2 కుటుంబాలు 2 పిల్లలు రంగనాయక సాగర్ లో పడి మునిపోయి చనిపోవడం జరిగింది. మొదట మేరాజ్ అనే యువతి మృతదేహం లభ్యమైంది. మరో అర్బాస్ అనే బాలుడు మృతదేహాన్ని గజయితగాల సాయంతో వెలికి తీయడం జరిగింది. వీరంతా వరంగల్ జిల్లా హాజీపేట ఎల్బీ నగర్ కి చెందిన 2 కుటుంబాలు హైదరాబాద్ వెళ్తూ మార్గ మధ్యలో రంగనాయక సాగర్ సందర్శించడానికి దిగడం జరిగింది. వీరంతా ఇన్నోవాలో 11 మంది వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సింది. వారి ఈ 2 కుటుంబాలు హైదరాబాద్ కు వెళ్తూ మార్గ మధ్యలో ఈ సాగర్ లో దిగి ఈత కొడదామని, అట్లే సెల్ఫీలు దిగుదామనే నెపంతో వీళ్ళు అక్కడ దిగడం జరిగింది. తల్లి తండ్రితో పాటు ఆ మేరాజ్ మరియు అర్బాస్ అనే ఈ వేర్వేరు కుటుంబాలకు చెందిన ఈ అబ్బాయి అమ్మాయి కూడా అందులో దిగడం జరిగింది. వాళ్ళు ఈత కొడుతూ ఉండగా ఆ టైంలోనే అమ్మాయి జారిపడడంతో అయ్యో ఆ అమ్మాయి జారిపోతుందని చెప్పి ఉద్దేశంతో రక్షించడానికి వెళ్లే ప్రయత్నంలో అతను కూడా లోన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులు వాళ్ళను రక్షించలేకపోయారు. ప్రస్తుతం అయితే వాళ్ళు పైకి వచ్చేసి వాళ్ళు గజయితగాళ్ళను పిలిపించి పోలీసులకు చెప్పడంతో గజయితగాళ్ళు దిగి ఆ మేరాజ్ అనే అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయిని బయటకు తీయడం జరిగింది. ఆ తదనంతరం ఆ అర్బాస్ ను కూడా బయటకు తీయడం జరిగింది. వీరంతా విహారాత్రకు వెళ్లి విషాదంలో మునిగిపోయారు. వీరిద్దరు నీటిలో మునిగిపోగా వాళ్ళ పరిస్థితి చూసి తల్లిదండ్రులు బోరున వెలిపించడం జరిగింది. ఈ అర్బాస్ మృతదేహంతో పాటు ఆ మేరాజ్ మృతదేహాలను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా గజయితగాళ్ళను తెప్పించి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు రక్షించలేకపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే వీళ్ళ మృతదేహాలను బయటికి చేశారు. గతంలో కూడా ఇక్కడ ఈ రంగనాయక సాగర్ లో యువకులు వచ్చి కూడా హైదరాబాద్ నుంచి చనిపోవడం జరిగింది. రక్షణ కల్పించాలని చెప్పి స్థానికులు కూడా వేడుకుంటున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.